హలో. హలో సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అన్న చెప్పండి. నరేష్ గారా? నరేష్ గారే మాట్లాడుతున్నా, చెప్పండి. ఫస్ట్ కాల్ మీదే ఇవ్వాలా లైవ్ లో. సార్ ఇదంతా మన రేవంత్ రెడ్డి సార్ ఏంటి సార్ ఈ రుణమాఫీది ఈ ఫోర్త్ అని థర్డ్ అని పెట్టి అన్ని రైతులను ఇంత మోసంగా. హలో రైతు సార్. సార్ గుడ్ మార్నింగ్. అగ్రికల్చర్ ఆఫీసర్ పోతే నోట్ల దగ్గర పెట్టాను, నోట్ల దగ్గర పోతే ఏవో దగ్గర పోవడం, ఏవో ఎవరు అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు తిరిగి మాకు సార్ వస్తుంది సార్. 100% రైతులని ఇబ్బంది పెట్టడమే వాళ్ళ పని అన్నట్టుగా అనిపిస్తా ఉంది. అదే జరుగుతా ఉంది. ఇలా రైతులు పంట పొలాల పంట ఉండాల్సిన వాళ్ళు కాగితాలు పట్టుకొని రైతు వేదికల కాడికి బ్యాంకుల కాడికి తిరుగుతూ ఉన్నారు. నిజంగా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది నాకు ఫోన్ చేసారు. సార్ ఒకటి సార్, ఇప్పుడు మేము మాది ఆత్మకూరు మండలం, మాది రైంకన్పేట, నా పేరు సోమకోట సార్. చెప్పండి. అయితే నేను చాలా బ్యాంకుల సెంట్రల్ బ్యాంక్ లో బ్యాంక్ ఉంది సార్. మా బిజినెస్ పేరు మీద 97,000, మాది 97,000. దాంతో ఇంకో 15,000 కట్టంటే మన అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోతే ఇంకా 15,000 కట్టంటే 15,000 కట్టి వచ్చినాయి. ఇప్పుడు 12 రోజులు అవుతుంది. అచ్చా కట్టొచ్చినావు నువ్వు? కట్టొచ్చా సార్. అట్లా కూడా ఎందుకంటే రైతులకు మరి అయితే తప్పుతో ఏమో మరి 2 లక్షలు కదా కట్టొచ్చినాక మళ్ళీ అంటే మీకే మేము ఫోన్ చేసి అడుగుతాము, అప్డేట్ తీసుకుంటాము అని వాళ్ళు అన్నారు. అంటే ఏం అప్డేట్ ఏం కాదు అని అంటే మీరు ఒకసారి రాండి అని అంటే మళ్ళా పోతే కొంచెం గట్టిగా చెప్పండి, మళ్ళా డేట్ పెడతామన్నారు. ఆ డేట్ ఎప్పుడంటే చెప్తలేరు సార్. అది ఏంటిది మాకు అవుతుందా కాదా అనేది మాకు ఎక్కడ ఇదైతలేదు సార్. మీరు ఎక్స్ట్రా ఉన్న 15,000 కట్టినరు మీరు చెప్పేది అదే కదా? కట్టినాం సార్. కట్టినావు కాబట్టి నీది 100% అయిపోతుంది, నీకు వచ్చేస్తుంది, రుణమాఫీ జరుగుతుంది. ఇంకొకటి కట్టనోళ్ళు ఉంటే ఎట్లా అనేది ఇప్పుడు ముందర ఉన్నది. 2 లక్షల కంటే ఎక్కువ ఉండి కట్టలేని వాళ్ళు ఉంటే ఎట్లా అనేది నడుస్తుంది. దానికి సంబంధించి ఎట్లాంటి ఇంకా గైడ్లైన్స్ రాలే కాబట్టి ఇప్పుడు మీరైతే కట్టున్నారు, మీకేం నష్టం లేదు. 15,000 కాబట్టి మీరు కట్టగలిగారు. మీది అయిపోతుంది అన్న. మీది కొంచెం నేనేమనుకుంటున్నా అంటే ఈ 28 లోపు అనేది ఒక లెక్క. నాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ 28 తారీఖు లోపల ఈ ఏవైతే ఈ ఫ్యామిలీ గ్రూపింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్చర్ చేసి మీ అందరికి కూడా లోన్ మాఫీ అవుతుందని నాకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా మీరు నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్పినా నేను రోజు నేను ఏ ఛానల్లో తీసుకోకుండా నేను మీకు తీసుకుంటాను లేదా? ఓన్లీ రుణమాఫీ మాట్లాడుతున్నా. మంచిగానే తీసుకుంటారు సార్, బాగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఎంతసేపు అయినా మీరు బాగానే మాట్లాడుతున్నారు. ఎందుకు తెలుసా? రైతుల నుంచి వినపడితేనే వాళ్ళకి తెలుస్తుంది. ఎవరు మాట్లాడకపోతే అందరికి మాఫీ అయిపోయిందేమో అనుకుంటారు అట్లా. అవును సార్. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు రైతు బంధు మొత్తం బంద్ పెట్టిండు, ఆయన ఇస్తాడా ఇయ్యడా తెలియదు. మరి రుణమాఫీ ఈ విధంగా ఏదో ఒక కాలంగా 1 లక్ష పెట్టి అందరికి ఒకేసారి చేయక, కొందరికి కార్డ్ సిస్టమ్ అని, కొందరికి మీకు రేషన్ కార్డ్ లేదు కాబట్టి అని అన్ని పెట్టి మమ్మల్ని రైతులను మొత్తం ఇసుక చెందేటట్టు. ఇప్పుడు ఇంకొకటి, రైతు బంధు ఆపేస్తే మనం ఊకుందామా? కాదు, రైతు బంధు ఆపేస్తే మనం ఊకుందామా? ఊకున్నామంటే సార్ ఒకటి జరుగుతుంది. వాళ్ళది ఏంటంటే ఆర్థికంగా వీళ్ళు ఇస్తామని అన్ని హామీలని ఇచ్చి వాళ్ళు ఇప్పుడు కింద మీద పడుతున్నారు. కాదు, రైతులకు పెట్టుబడి సాయం గత 5 ఏళ్ళు వచ్చి ఇప్పుడు ఆపేస్తే మనం ఊరుకుంటామా? ఎందుకు మరి గది మరి ఇయ్యకపోనికి వాడేవాడు ఊకునేందుకు మనం ఎందుకు? ఊకునే ప్రసక్తే లేదు. ఇందాక రాకపోతే అసలే నష్టంలో ఉన్నాము, ఇంకా రైతు బంధు కూడా ఎక్కువ తూకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఛాన్సే లేదు. రైతు బంధు ఖచ్చితంగా వేస్తారు చూడును. ఈ నెల తర్వాత ఈ రుణమాఫీ అయిపోగానే ఇప్పుడు ఈ వరదలు అది తిరుగుతా ఉన్నారు. కానీ ఈ స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవాలంటే రైతు బంధు పడకపోతే ఒక్క ఓటు పడదు చూసుకోను. మరి ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు న్యాయం ఉండే మాకు అదని నచ్చింది, ఇప్పుడు ఇది లేదు అది లేదని రైతులు మస్తు కోపం మీద ఉన్నారు ఇప్పటికే. మరి లేదు ఖచ్చితంగా చేస్తారు. నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, రుణమాఫీని లాస్ట్ దాకా తీసుకుపోతారు, కంప్లీట్ చేస్తారు. ఇక కొన్ని ఏమన్నా జరగకపోతే మనసంటోడు మాట్లాడాలి. కానీ ఒకవేళ రైతు బంధు అయితే పక్క పడుతుంది అన్న. కాకపోతే 5 ఎకరాల 10 ఎకరాల అనేది స్లాబ్ వస్తుంది. అది క్యాబినెట్ లో ఇప్పుడు డిసిషన్ తీసుకుంటారట. అది ఎన్ని ఎకరాలకు అనేది. ఇక 100 ఉన్నోనికైనా సరే ఒక 5 వేద్దామని అనుకుంటారట. ఎందుకు తెలుసా? 100 ఉన్నోని కూడా దూరం చేసుకోవద్దు కదా మళ్ళా. యాక్చువల్ గా కొంతమంది ఏం చెప్పారు తెలుసా? 5 ఎకరాల కంటే ఎక్కువ వాళ్ళకి ఇయ్యకూరి సార్ అన్నారట మొత్తానికి. అంటే ఇక్కడ వచ్చిన ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మా అటువంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అట్లా చేస్తే చాలా మంది రైతులు దూరం అయిపోతారు. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నా సరే 5కైతే వేస్తే అయిపోయాయి కదా అనేది మేము అలాంటి వాళ్ళు సూచించినాం.
అది ఎంత ఉండని సార్, ఎగ్జాక్ట్లీ 5 వరకు వేస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్న. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి, ఎందుకంటే ప్రతి రైతుకు ఇస్తే అందరికి అది ఏదన్నా ఉండని ఇగో 10 అందిన కాడ పరకందినా చాలన్నట్టు. మొత్తానికి రాలేదంటే ఏమైపోతాడు, అరే కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక నన్ను ముంచిండు అన్నట్టు అనిపిస్తుంది. అవును సార్, రుణమాఫీ కూడా వాస్తవంగా సార్ 2 లక్షలు పెట్టకుండా 1,00,000-1,50,000 పెట్టి అందరికి చేస్తే, ఈ కార్డ్ సిస్టమ్ లేకుండా అందరికి లేకుండా చేస్తే ఒక తీరుగా ఎంతో కొంత వచ్చింది, మనకు సహాయపడ్డారు గవర్నమెంట్ అనిపిస్తుంది. గతంలో కేసీఆర్ చేసినప్పుడు అయిన వాళ్ళకే మళ్ళీ అయింది మొన్న. కొంత ఇప్పుడు చాలా మందికి మొన్నగాని వాళ్ళు ఇప్పటిదాకా కాక ఎంత బాధపడుతున్నారు అంటే, అరే అప్పుడు రాకపోయా ఇప్పుడు రాకపోయా, నాకు నేను అర్హుని కాదా అని బాధపడుతున్నారు చాలా మంది. అవును సార్, మాకు కేసీఆర్ అప్పుడు కాలేదు, మొన్న కూడా కాలేదు సార్. ఎంబడే వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు మళ్ళీ ఎంబడే తెచ్చుకోకపోండి అన్నప్పుడు మళ్ళీ తెచ్చుకోరు, మళ్ళీ వాళ్ళకు కూడా అయింది. కాదు కరెక్ట్ అన్న, కరెక్ట్. కేసీఆర్ అప్పుడు 1,00,000 రూపాయలు అయింది, అది టైటిల్ వల్ల మళ్ళీ అయింది. అయితే అది ఎంత విధి సార్, కానూని కాకనే అయినోనికి 2 సార్లు అయిందంటే ఇక ఎక్కడ ఈ గవర్నమెంట్. అదే చెప్తున్నా నష్టము మునిగినోనే ఇంకా మూస్తారు అన్నట్టు, బాధలు ఉన్నోనే ఇంకా బాధ పెడుతురు గట్లా. ఎక్కడ బాధ సార్, ఇది చెప్పలేని బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ, చెప్పరాని బాధ. ఇప్పుడు పెట్టుబడులు పెడితే మళ్ళీ బ్యాంకులకు అది కట్టమంటే 15,000 ఎక్కడ తీసుకుపోయి కట్టాలి, ఆలయాలను మళ్ళీ ఇంటిలో తీసుకొచ్చి పెడితే మళ్ళీ తడిసి మోపడవుతుంది సంసారం. కరెక్ట్ అన్న చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాల్స్, నేను మాట్లాడతా. థ్యాంక్ యూ.